వరంగల్ కాశీబుగ్గ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వక్కల కుమార్తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మరి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి డాక్టర్లకే ఈ దేశంలో వారి మాన ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందంటే మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అనేది ఇది ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది. మరి స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. ఈ దేశంలో 9 నెలల పసికందు నుండి 90 సంవత్సరాల పండు ముసలి వరకు కూడా ఏ ఒక్క మహిళను వదిలిపెట్టకుండా హత్యలు చేస్తున్నటువంటి ఈ కామాంధులను మరి ఊరికనే వదిలిపెడతాను కోర్టులు నేరాలు విచారణలు అనుకుంటా కాలయాపన చేసుకుంటా పోయినా కొద్దీ ఇంకా రోజు రోజుకు ఈ హత్య నేరాలు అనేది పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హాస్పిటల్లో మరి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి వసతులను వెంటనే మెరుగుపరిచి మరి ఆ యొక్క హాస్పిటళ్లకు ప్రతి ఒక్క హాస్పిటల్కు పోలీస్ చెక్ పోస్టులతో పాటుగా మరి ప్రైవేటు భద్రతతోటి వారికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా కలకత్తాలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా అక్కడ దవాఖానలో ఆ వార్డుకు ఒక గార్డు కానీ ఎమర్జెన్సీ అలారం కానీ ఒక సెక్యూరిటీ గార్డు కానీ ఉండుంటే తనను తాను కాపాడుకునే పరిస్థితి ఉండేది. ఇంతటి అఘాయిత్యం జరగకుండా పోయేది. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలీస్ చెక్ పోస్టుతో పాటుగా అక్కడ ప్రైవేటు భద్రత కల్పించి మహిళలకు స్త్రీలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దోషులను వెంటనే గుర్తించి వారికి వెంటనే ప్రజల సమక్షంలో ఉరిశిక్ష విధించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దళిత రత్న కేదాసి మోహన్ మాదిగ. నేను ఎంఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్, జై మాదిగ.